ఇక హరీష్ రావు తప్పు చేయకుంటే విచారణకు ఎందుకు భయపడుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆయన విచారణకు సహకరించాలని హితవు పలికారు. కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని హరీష్ ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావలసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్య చేస్తుందని మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావుకు ఒకటే మాట చెప్తున్నాం. ఇవాళ ప్రజాపాలన లోపట ప్రజలు మార్పు కోరి అవకాశం ఇచ్చి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉండి వ్యక్తిగతంగా గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద కానీ గత ప్రభుత్వంలో పనిచేసిన వారి ఎవరి మీద మేము కక్ష సాధింపు చర్య అనేది గిట్ట మనసులో గిట్ట వ్యక్తిగతంగా గిట్ట గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం ఉంటే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరమే ఉండదు. 2 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. చట్టం దాని పని తను చేసుకుంటుంది. వారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవరు ఎదురు లేరని చేసి పాపాలు చేసి కమిషన్ల మీద కకృతిపాటి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోసుకొని లూటీ చేస్తే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి లోపట మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద బురద జల్లుతుంది. కాబట్టి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేదు. నిజంగా నువ్వు సత్యశీలుడివి, నువ్వు నీతివంతుడు అయితే వాళ్ళు కేవలం నోటీసు పంపించిళ్ళు. ఆ నోటీస్కి నువ్వు రిప్లై ఏమని నోటీసు పంపించిండ్రు, దేనికోసం నోటీసు పంపించిండ్రు, ఏమని అడుగుతున్నారు సిట్ బృందం అనే దాని మీద ప్రజలకు జవాబు చెప్పు. లేదంటే మా సోదరిమణి మాజీ పార్లమెంట్ సభ్యురాలు మా కవితక్క మాట్లాడిన మాటల కన్నా నువ్వు జవాబు చెప్పు.